హోంమంత్రి అనితపై రాజకీయ కోణంలోనే విమర్శలు చేశాను తప్ప ఎక్కడా వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడలేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇదే విషయాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ కు చెప్పినట్లు వెల్లడించారు. హోంమంత్రి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా మహిళా కమిషన్ నుంచి నోటీసులు అందుకున్న గుడివాడ అమర్నాథ్ విచారణకు హాజరయ్యారు. సుమారు గంటపాటు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ వివరణ కోరారు. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. కొన్ని ప్రశ్నలకు తాను రాజకీయ కోణంలోనే విమర్శలు చేసినట్లు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. అమర్నాథ్ ఇచ్చిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత మళ్లీ విచారణకు పిలిచే అంశంపై నిర్ణయం తీసుకుంటామని రాయపాటి శైలజ చెప్పారు. జరిగినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి 2-3 అంశాలని ఆనరబుల్ కమిషన్ మా ముందు పెట్టడం, దానికి మేము ఇవ్వాల్సినటువంటి వివరణ కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఒకటి, నేను మేకప్ మంత్రి అన్నానన్నటువంటిది వారు కోరడం, దాంతోపాటు ఇది యావత్ మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా దీన్ని భావించవచ్చా అనేటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. సో వారికి నేను ఇచ్చినటువంటి సమాధానం, ఇది ఒక పొలిటికల్ సెటైర్, ఒక పొలిటికల్ కామెంట్ మాత్రమే తప్ప యావత్ మహిళా లోకం మీద చేసినటువంటి వ్యాఖ్య కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరచడం జరిగింది. హోమ్ మినిస్టర్ మీద చేసిన కామెంట్స్ మీద మేము గుడివాడ అమర్నాథ్ గారికి 19 క్వశ్చన్స్ అడగటం జరిగింది. అసలు ఎందుకు అన్నారు, ఏ కంటెక్స్ట్ లో అనాల్సి వచ్చింది, ఏదైతే 3-4 పాయింట్స్ ఆయన రైజ్ చేశారో ప్రెస్ మీట్ లో వాటి గురించి అడిగాము. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది. అంటే నేను అనే ఇంటెంట్, అంటే చెప్పదలుచుకున్న ఇంటెంట్ వేరు, కానీ ఆ ఇంటెంట్ లో అది వచ్చింది, బట్ అది నా రియల్ ఇంటెంట్ కాదని మేము అడిగిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మరి దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ కదా. ఇప్పుడు ఎంతో మంది విమెన్ బయటకు పాలిటిక్స్ లో రావాలని అంటున్నాం, ఇది అంటున్నాం. మరి ఇలాంటి కమెంట్స్ చేసినప్పుడు విమెన్ ఎందుకు కంఫర్టబుల్ గా ఉంటారు రావటానికి? వాళ్ళ పనితీరు బాగోపోతే చేయండి, కానీ ఇలాంటి ఈజ్ నాట్ రైట్ అంటే. సో he was like accepted, at least in the future మీరు స్టిక్ ఓన్లీ టు పాలిటిక్స్ ఆర్ రాజకీయ విమర్శలు తప్పితే పర్సనల్ గా కూడా మీరు వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది. కొన్ని ఇంటెంట్ నాది తప్పుగా వెళ్ళింది అనేదైతే ఆయన చెప్పారు. ఆయన ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో అది వీ హ్యావ్ టు దాన్ని అంతా కూడా చూసి మళ్ళీ అవసరం అయితే డెఫినెట్లీ విల్ వర్క్ ఆన్ ఇట్.